వెల్కమ్ టు ద డిబేట్. మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అక్కడ పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన పట్టు సాధిస్తోంది. ఏ శాఖలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశం పైన క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం. సో ప్రజలకు కూడా వివరించేందుకు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రకంగా ఇటు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలను ప్రజల ముందుంచే అంశం ఇంకొక వైపు అయితే, అవకాశం దొరికినప్పుడు లేదా ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. గతంలో బడ్జెట్కి ముందు వెళ్ళారు, అంతకుముందు కూడా వెళ్ళి కలిసి సో రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు, కావాల్సినటువంటి అంశాలపైన కూడా ఇంకొక వైపు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వాటిని సమన్వయం చేసుకునే పరిస్థితి ఒకవైపు నడుస్తోంది. ఇది జరుగుతున్నది. సో అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించి అక్కడ 11 మంది శాసనసభ్యులు కలిశారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఒకవైపు కోర్టుకు వెళ్ళిన జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోయినా అరాచకం, ఆటవికం, రెడ్ రూల్ ఆంధ్రప్రదేశ్లో సాగుతోందని చెప్పి పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా ముందుకి వచ్చి మాట్లాడడం కానీ లేదా మీడియాతో ప్రతినిధులు కలిసినప్పుడు మైక్ పెడితే మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడ మనం చూడలా. కానీ అధికారం కోల్పోయిన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే దాదాపుగా 4-5 చోట్ల ఆయన ప్రెస్తో మాట్లాడుతున్నారు, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అని ఒకవైపు మనం చర్చించుకుంటున్నాం. అది ఇదేదో అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను లేదా రాజకీయం అనేటువంటిది ఒక అంశం అయితే, నిజంగా ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి జగన్ ఇప్పుడే వచ్చి చెప్పడం వెనకాల కూడా ఖచ్చితంగా ఒక వ్యూహం, రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ లేకుండా అయితే జరగట్లేదు. ఎందుకంటే చాలామంది 11 మంది గెలిచిన తర్వాత ఇక జగన్ అసలు ఏం రాజకీయం చేస్తాడు, ఎక్కడుంటారనేటువంటి కామెంట్స్ కూడా వస్తే ఇప్పుడు ఆయన ఇటు మీడియాతో ముందుకు రావడమే కాదు, ఢిల్లీకి కూడా వెళ్ళారు. సో మనం చూసాం ఎవరైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేసులు అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే గొడవలు కావచ్చు, ఏవైనా తీసుకున్నప్పటికీ వినుకొండలో జరిగినటువంటి ఎపిసోడ్లో ఒకవైపు ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టిన ప్రత్యక్షంగా చూసాం. ఎన్ని అరాచకాలు జరిగాయో ఆయన్ని జైల్లో పెట్టారు. అది ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఎపిసోడ్. తర్వాత రౌడీ షీటర్స్ ఒక పార్టీలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు అక్కడ వివాదంతో తర్వాత జరిగినటువంటి మర్డర్. ఈ అంశాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ఆందోళన చేసి అక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చి అక్కడ కూడా నా మీద ఏదన్నా ఉంటే చేయండి తప్ప నా కార్యకర్తలను మాత్రం చేయొద్దని చెప్పి జగన్ అక్కడ కూడా తన యొక్క సింపతి కోసం ఏ రకంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంకొక వైపు ఢిల్లీలో ఏదైనా అవకాశం ఉంటే పెద్దలను కలిసేదానికో లేకపోతే వారితో మళ్ళీ రాజకీయ పరంగా తన దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు కానీ లేకపోతే ఏదో ఒక రకంగా తన ప్రభావం ఉంది అని చెప్పి చూపించుకునేటువంటి ఎత్తుగడలు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు జగన్. సో ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఇన్ని జరిగాయి 36 హత్యలు అని చెప్పి గొంతెత్తి ఢిల్లీ వీధుల్లో చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తే 24 గంటలు దాటినా ఆ ఎఫ్ఐఆర్లు కానీ ఆ జాబితా కానీ ఎందుకు ఇవ్వట్లేదు? నెంబర్ 1. ఇక ధర్నా చేస్తే ప్రతిపక్షాలు అందరూ రావాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాకపోవడానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఢిల్లీ సంబంధాలు అని చెప్పి ఓ పక్క లింక్ పెట్టారు. సో దీనికి దానికి ఏం సంబంధం? ఏ రోజైనా ఇండియా కూటమిలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలకు కానీ లేదా వాళ్ళు అపోజ్ చేసినటువంటి అంశాలకు కానీ మీరు పాల్గొన్నారా? మీతో కాంగ్రెస్ ఎందుకు రావాలని చెప్పి షర్మిల ఇవాళ తిరిగి ఆ అన్నకి ప్రశ్నించింది. అంటే చెల్లెలు తోడు కావాలని, చెల్లెలు కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ జగన్. ఇంకోవైపు రెడ్ బుక్ సంబంధించి రెడ్ రూల్ అంటున్నాడు. అసలు నిన్న మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇంకా రెడ్ బుక్ ఉంది కానీ ఇంతవరకు రెడ్ బుక్ అయితే ఓపెన్ చేయలేదు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం, అది చట్ట ప్రకారమే ఉంటుంది, ఇంకా చేస్తే వీళ్ళ ఏడుపులు పెడబొబ్బులు ఎలా ఉంటాయో కూడా చూద్దాం అంటారు. నిజంగా రెడ్ బుక్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఏముందో కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతోపాటు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రామాంజనేయులు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక విక్రమ్ పూలా గారు ప్రముఖ అనలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటు స్టూడియోలో లైవ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ యాదవ్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో రామాంజనేయులు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. 3 అంశాలు చాలా క్లియర్గా. ఒకటి, నిన్న మనం చూసాం శాంతి భద్రతకు సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత జరిగినటువంటి చర్చల్లో కూడా ఢిల్లీకి వెళ్ళి ఏదైతే హత్యలు కానీ దాడులకు సంబంధించి లేదా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి విషయం పైన చాలా క్లియర్గా సవాల్ చేశారు, అవి ఉంటే చూపించండి. సో వాటితో పాటు గతంలో జరిగిన వాటిని కూడా ఏం జరిగిందో వాస్తవం బయటకు తీస్తామన్నారు. కానీ 24 గంటలు గడిచినా వాటికి సంబంధించి ఏమైనా రిప్లై వచ్చిందా? రిప్లై లేకపోగా వాటన్నిటిని ప్రస్తావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరుకు వెళ్ళాడు. సరే, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇవ్వాలనుకుంటే జాబితా
లేదా పంపించవచ్చు. ఎందుకు అసలుకి ఇంత విషయాలు చెప్పి ఇప్పుడు ఈ రకంగా చెప్తున్నారు? ఇంకొక అంశం ఏంటంటే 4 సార్లు గెలిచాడు పిన్నెల్లి గారు, కాబట్టి ఆయన మంచోడైతేనే కదా ప్రజలు గెలిపించింది, లేకపోతే గెలిపిస్తారు, ఇప్పుడు అన్యాయంగా ఆయన తీసుకొని పోయి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో మంచికి చెడుకి లేదా గెలుపుకి సంబంధం ఉందా? ఈ హత్యలు ఇవన్నీ జరిగితే నిజంగా ఎందుకు ఇవి ఇవ్వట్లేదు, లేదంటే ఎఫ్ఐఆర్లు చేయలేదా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పోలీస్ యంత్రాంగం అందుకే ఇవ్వట్లేదా, లేకపోతే నిజంగా లెక్క తేలకి ఇవ్వట్లేదా? ఏం చెప్తారు? నమస్కారం అండి. ముఖ్యంగా ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి సహచరులకు కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిది, పెన్నెల్లి గారు చాలా మంచి వ్యక్తి, 4 సార్లు ఆయన గెలిచాడు, కాబట్టి అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం సబబు కాదన్నటువంటి ఒక ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైసీపీ నేత ప్రయత్నించాడు. ఇక్కడ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 4 సార్లు గెలిచినటువంటి పెన్నెల్లి గారు, రామకృష్ణారెడ్డి గారు 5వసారి ఎందుకు ఓడిపోయారు? మరి ఆయన మంచివాడైతే 5వసారి కూడా గెలవాలి కదా. మరి 8 సార్లు 9 సార్లు గెలిచినటువంటి కుప్పంలో ఎక్కడ ఓడిపోకుండా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచిగా ఉంటారు? మరి అట్లాగే మరి రాజమండ్రిలో మా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, వీళ్ళంతా కూడా 9 సార్లు ఎన్నికైనటువంటి వాళ్ళు, 8 సార్లు పైగా 9 సార్లు పైగా ఎన్నికైనటువంటి వాళ్ళు. కాబట్టి ఎన్నికకు ఈ మంచికి ప్రాతిపాదిక అనేటువంటిది ఇక్కడ సబబు కాదు. ఆయన మంచివాడైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల్లో ఈవీఎంని ఎలా బద్దలు కొడతాడండి? దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆయన ఎంత మంచివాడు అనేటువంటిది. తర్వాత ఆయన పరిధిలో చంద్రయ్య అనేటువంటి తెలుగుదేశం కార్యకర్తను గొంతు మీద కత్తి పెట్టి మీరు వైసీపీకి జై అని పలకమంటే ఆయన పలకకపోతే గొంతు కోశారే, మరి ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇక్కడ మంచి అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఇకపోతే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఇక్కడేదో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి రాష్ట్రపతి పాలన విధించండి అని కోరడం ఎంత అవివేకమైనటువంటి చర్య మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో తన గొంతుకు వినిపించవచ్చు, తనకు జరిగినటువంటి తన కార్యకర్తలకు జరిగినటువంటి విషయాల మీద అసెంబ్లీలో మాట్లాడవచ్చు, అది యావత్తు ప్రపంచం కూడా చూస్తుంది. మరి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వదిలి అక్కడ ఢిల్లీకి వెళ్ళి తన గొంతు వినిపించాలనుకోవడం మాత్రం కేవలం ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒక విషయం చెప్తాం, వినుకొండలో జరిగింది ఏంటండి? ఇద్దరు రషీదు జిలానీ ఇద్దరు మిత్రులే వైసీపీలో ఉన్నారు, వాళ్ళ మధ్య ఏ భేదాభిప్రాయం వచ్చిందో ఒకరిని ఒకరు చంపుకున్నారు. సరే, అందులో ఒక ఆయన చంపినటువంటి ఆయన ఇటీవల తెలుగుదేశంలో వచ్చి చేరారు అనేటువంటి తప్పిస్తే, ఆ లెక్కన అనుకుంటే మేము ఈరోజు అంటే జూన్ 4 తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత 7 రాజకీయ హత్యలు జరిగాయి. అందులో 4 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంపబడ్డారు, 3 వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంపబడ్డారు. ఇక్కడ చంపడానికి చంపించుకోవడానికి సంబంధాలు వెతికితే చాలా కోణాలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి క్రైమ్ రిపోర్ట్లు, ఎఫ్ఐఆర్లు అన్నీ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో. ఈ హత్యలు జరుగుతున్నాయి, నేను అక్కడికి వెళ్తున్నామని తెలిసే మదనపల్లి లాంటి ఇన్సిడెంట్ మీరే జయించారంట. మదనపల్లిలో ఈ సబ్జెక్టు డైవర్ట్ కావడానికి, అసలు విషయాలు తెలియకుండా ఉండేదానికి, నిజమేనా? అంటే మదనపల్లిలో జరిగిన ఇంతకుముందు మన నెల్లూరులో ఫైళ్లు పందికొక్కలు ఎత్తుకుపోయినాయి అన్నారు. ఇంకొక దగ్గర ఎందుకు కరెంటు పోయిందంటే ఎలకలు వైర్లు కట్ చేసినాయి కాబట్టి పోయిందని. ఇవన్నీ ఈ పచ్చి అబద్ధాలు చెప్పడం వైసీపీ నాయకులకే చెల్లుతుంది తప్ప మాకు కాదు. అక్కడ మరి మదనపల్లి ఇష్యూ అనేటువంటిది ఎందుకు జరిగింది అనేది రేపు విచారణలో తేలుతుంది, దోషులు ఎవరో. అసలు అక్కడ ఒకటే మాట్లాడతాం, మదనపల్లి అని మీరు అన్నారు కాబట్టి, మదనపల్లిలో గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫైళ్లను కాల్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వస్తుంది? ఇది తెలుగుదేశం పాలన వచ్చి నెల కూడా కాలే, 50 రోజులు అయింది.
50 రోజులు అయినటువంటి తెలుగుదేశం పాలనలో అస్తవ్యస్తమైనటువంటి పాలనని గాడిలో పెట్టడానికి, ఆనాడు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవకతవకల గురించి శ్వేతపత్రాలు విడుదల చేయడానికే పరిమితమైనటువంటి ఈ పాలనలో మేము అక్కడ ఏం అక్రమాలు చేశామని ఫైల్ తగలబెడతామండి? ఇది ఎంత ప్రజల్లో నవ్వుతున్నారు. మేము దాన్ని ఎపిసోడ్ని పైకి తెచ్చామన్నటువంటిది. అది కాదు. ఈరోజు మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు డిమాండ్ చేస్తున్నారు. మీరు 36 మంది అంటున్నారు కదా, 36 మంది పేర్లు ఇవ్వండి, 36 మందికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు ఇవ్వండి, అప్పుడు మేము నమ్ముతామని చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా డిమాండ్ చేశారు సార్. డిస్కస్ చేద్దాం సార్. భానుప్రకాష్ గారు, ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4-5 సార్లు మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంత ముందు అనేవాళ్ళు అసలుకి ప్రజల్లోకి రావట్లేదు, సాధారణంగా మామూలుగా ఆయన మీడియాతో మాట్లాడడం లేదు అని చెప్పి. సరే వచ్చారు, వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలు అరాచకం, ఆటవికం రాజ్యం వెళ్తుందని చెప్పి విమర్శిస్తున్నారు. సో ఒక్కో దాన్ని కప్పుపుచ్చేదానికి మదనపల్లి అంశం కూడా జరిగింది, వినుకొండకు పోతుంటే అని చెప్పేది. మీరు మా తిరుపతి వాసులే కాబట్టి మదనపల్లి ఎపిసోడ్ డైవర్ట్ చేసేదానికి జరిగిందా, లేకపోతే సాక్ష్యాధారాలని అక్కడ జరిగిన అక్రమాలను తారుమారు చేసేదానికి జరిగిందా? అన్న మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చేసింది ఏందయ్యా? అన్ని రోజు అరాచకమే కదా, రోజు దౌర్జన్యాలే కదా, రోజు అక్రమ కేసులు పెట్టించడమే కదా. ఈ రోజు మేము వచ్చి 44 రోజులు అయింది. ఈ రోజుకి ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 44 రోజులు అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా ముందుకు తీసుకోబోనని చెప్పి మేము అనుకుంటుంటే మా మీద మసిపూసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు మదనపల్లిలో మేం కాల్చామా? ఎవరు కాల్చారో, ఎవరు కాల్పించారో, ఎందుకు కాల్పించారో తొందరలోనే బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముఖ్య అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వారి అనుచరులు ఆందోళన జరిగిందని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. అక్కడ సాక్షాత్తు డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ అక్కడ సైట్ కి వెళ్ళిన, ఎప్పుడు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ కాదు, ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు తొందర, ఎందుకు? ముందుంది ముసల పండుగ. ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికే పోతారు మీ వాళ్ళు చాలా మంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఎక్కడుండి ఎక్కడి నుంచి వచ్చారో చాలా మంది అక్కడికే వెళ్తారు. ఇది మేమేదో అధికార పార్టీగా అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో మాట్లాడట్లా. మీరు చేసిన ప్రతి తప్పుని ప్రజల ముందు పెడతాం. చట్టరీత్యా మీకు రాబో రోజుల్లో దానికి ఎక్కడెక్కడ ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష పడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు ఆడతావా? ఇదేందో అయిపోయింది, రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన విధించారని. ఆర్టికల్ 356 ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు స్టేట్ లో? తెలీదా నీకు? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావే, తెలీదా నీకు ఎప్పుడు ఏ పర్పస్ లో ఏ టైంలో దాన్ని చేయాలో? ఏం తెలియకుండా నోరుంది కదా అని చెప్పి ఈరోజు పరదాల చాటు నుండే ముఖ్యమంత్రి ఈరోజు పత్రికలు ముందు వస్తున్నాడు. దాదాపు 5 సంవత్సరాలు పరదాల చాటున బయట రావాలంటే కొన్ని వేల మంది పోలీసులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వచ్చే ధైర్యం ఇది లేదు, నీకు అవకాశం లేదు. అప్పుడు ప్రజల్లోకి వస్తే అమరావతి రైతులకి వ్యతిరేకము, ఉద్యోగస్తులకు వ్యతిరేకము, యువతకు వ్యతిరేకము, రైతులకు వ్యతిరేకము, ఇంతమందికి వ్యతిరేకం ఉండి ప్రజలకు రావంటే పరదాలు కట్టుకొని వస్తాడు, లేకపోతే హెలికాప్టర్లో వస్తాడు. 10-15 కిలోమీటర్ కూడా హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఎవరున్నారంటే నువ్వే అయ్యా. నువ్వా ఈరోజు మా గురించి మాట్లాడేది? అందుకనే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామాల రెడ్డి ఇంకా ఆటలు కట్టించండి. రాబో రోజులు ఇంకా ఏం ట్రైలర్ ఇది, ఇంకా మేమే నీ మీద దృష్టే పెట్టలేదు. మేము నీ మీద ఇంకా దృష్టే పెట్టలేదు. ఇంకా రెడ్ బుక్ కూడా ఓపెన్ చేయలేదు అంటున్నారు. కానీ వాళ్ళేమో రాష్ట్రం అంతా మొత్తం అల్లకొల్లం అయిపోయింది 50 రోజుల్లోనే అని చెప్పి ఢిల్లీకి కూడా పోయి మీ మిత్రపక్షాలని లేకపోతే మీ శత్రుపక్షాలని రాజకీయంగా అందరినీ కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం కూడా చూసాం. ఢిల్లీలో ఏం జరిగిందో కూడా ఎవరిని ఏం కూడగట్టినా జగన్మోహన్ రెడ్డిని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 5 సంవత్సరాలు మొత్తం స్కీముల పేరుతో స్కాములు చేసి డబ్బు సంపాదించుకున్నాడు తప్ప ఒకటి కాదు కదా, అన్ని రంగాల్లో స్కాములే కదా. ఆయనకి సహకరించే అధికారులు కూడా రాబో రోజులు ఇబ్బంది పెడతారు. అధికార పార్టీకి సహకరించే అధికారులు, అధికార పార్టీ నాయకులు చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది రాబో రోజుల్లో. మేము మా దృష్టి ఇప్పటికే నిన్ననే శాంతి భద్రతల మీద మొన్న అసెంబ్లీలో మేము బయట పెట్టాం. ఈ రోజు ఒకటి అడుగుతున్న హరిణ మీ ద్వారా, ఈ 35 మంది 36 మంది హత్యలు అంటున్నారు కదా మీరు. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఆదివారం సోమవారం ధైర్యం ఉంటే నువ్వు విజయవాడ ఎక్కడ, ఢిల్లీ వదిలేసి ఇంకా ఢిల్లీలో ఉన్నాడో తెలియదు, విజయవాడ ఎక్కడ అసెంబ్లీ అయిపోయింది అనుకుంటా, అసెంబ్లీ అయిపోతే మళ్ళా విజయవాడలో ఒక ప్రెస్ పెట్టు. 36 మంది ఎవరెవరు ఎక్కడ వారి మీద దాడి జరిగింది, ఎమ్మెల్సీ రిపోర్ట్ ఎక్కడుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడుంది, ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడుంది, ఇవన్నీ బయట పెట్టు.
మీరు కొట్లాడుకొని, నాకైతే డౌట్ ఉంది రాబో రోజుల్లో వాళ్ళ కొట్లాడించుకునేసి వాళ్ళ ఏదైనా చంపుకునే రోజుల దగ్గరకు వచ్చి దాన్ని అధికార పార్టీ మీద ఏదైనా రుద్దుతారని చెప్పి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఆటలు ఎక్కువ రోజులు సాగు. జగన్మోహన్ రెడ్డి, నీ కథ అయిపోయింది. నీ మీద నమ్మకం, నీ పనితీరు మీద నమ్మకం, విశ్వాసం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ముఖ్యమంత్రి స్థానం నుంచి కిందకి దింపారు. అది గుర్తుపెట్టుకో. డిస్కస్ చేద్దాం సార్. రామకృష్ణ గారు, ఏంటి అసలుకి మనం చూసాం ఎందుకంటే అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రస్తుతం పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు జరుగుతుంటే, ఇంకొక వైపు అప్పుడే ఢిల్లీకి వెళ్ళి ఆందోళన జరిపేటువంటి కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఓకే, ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా కొంత సమయం ఇవ్వడం, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రస్తావించడం జరుగుతుంటుంది. కానీ అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం, లేదా ఢిల్లీకి వెళ్ళి అక్కడ అందరికీ తెలియజేసి వాళ్ళందరి యొక్క మద్దతు నేను కూడగడతానని చెప్పి చేసినటువంటి విన్యాసాన్ని కూడా ఎట్లా చూస్తారు మీరు? సార్, శ్రీహరి గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎండవుతాడు వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారంటే, సింగిల్ గా వస్తాం, మాకు ఎవరితో పని లేదనే పరిస్థితి నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాకు ఎందుకు అండగా నిలబడట్లేదు, నేను మాట్లాడేదానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే పరిస్థితికి వచ్చారు. అంటే చాలా ఎంతూజియాస్టిక్ గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కోరుకుంటూనే వారి ప్రవర్తన ఎలా ఉందంటే, సార్ అఖిలేష్ యాదవ్ గారిని సపోర్ట్ కోరుకునేటప్పుడు మిథున్ రెడ్డి గారు, అంటే లోక్సభలో వాళ్ళ పార్టీ లీడరు మిథున్ రెడ్డి గారు లెటర్ హెడ్ మీద రిక్వెస్ట్ లెటర్ రాసి స్వయంగా అఖిలేష్ యాదవ్ గారికి ఆ లెటర్ ని అందజేసి వారిని రమ్మని ఆహ్వానించి, అట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి వైసీపీ అధినేత సమాజ్వాదీ పార్టీ అధినేతకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే వచ్చిన సందర్భం. సరే, కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు మీరు ఏ రకంగా ఎవరితో రెసిప్రోకేట్ చేశారు, ఎవరిని కలిసి మీరు మీ యొక్క ఇబ్బందులు మీడియాతో మాట్లాడుతూ కూడా నేను అన్ని పార్టీల వాళ్ళని, భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ ని అందరినీ కూడా ఆహ్వానించాను. సరే, వాళ్ళు రాకపోవడానికి అక్కడ రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయి, అందువల్లే ఇక్కడ రాలేదని అంటే షర్మిల గారు కూడా రియాక్ట్ అయ్యారు. నువ్వు ధర్నా చేస్తే నేను ఎందుకు రావాలి, ఎన్ని అంశాల్లో చేశారు, గత 5 ట్వీట్ ఇచ్చారు. సో నిజంగా మిమ్మల్ని ఆహ్వానించారా రమ్మని? అదే సార్, మద్దతు మీరు పిలిచినప్పుడు ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. అఖిలేష్ యాదవ్ గారి దగ్గరికి ఈ రకమైన రాయబారం జరిగింది, నేను క్లియర్ గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీతో మీరు ఎవరిని పంపించి మీరు ఏ రకంగా గౌరవంగా వారిని, అంటే వెళ్ళి పిలవంగానే కన్విన్స్ అవ్వాలి కదా, విషయాలు వివరించి చెప్పి మీరు ఎవరిని ఆహ్వానించారు, ఎవరిని పంపించారు, అక్కడికి ఎవరితో మాట్లాడారు అనేది కూడా బయటకు వచ్చి చెప్తే ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి. సరే, ఇది పక్కన పెడితే ఆ తర్వాత రోజే, ధర్నా తర్వాత రోజే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడతారు. ఏమని, మాకు కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమో భారతీయ జనతా పార్టీ అంతే దూరం. ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ చేస్తుందంటే ఎన్డీఏ చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటావు. ఎన్డీఏ అంత హింస చేస్తా ఉంది, ఎన్డీఏ అంత దుర్మార్గాలు చేస్తూ ఉంది అంటూనే అదే భారతీయ జనతా పార్టీతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాకిద్దరు సమాన దూరమే అంటారు. మొన్న ఆయన విజయసాయి రెడ్డి గారు మీరు కనుక రాజ్యసభలో మాట్లాడింది కానీ చూస్తే పాపం ఎంత అవస్థ పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. చూసాం అక్కడ సీట్ లో ఉన్న చైర్మన్ గారు కొన్ని అంశాలను అడిగితే కూడా ఆధారాలు సభను తప్పుగా పట్టించని చెప్పి డైరెక్ట్ గా అడిగినటువంటిది కూడా చూసాం. కాదు సార్, నరేంద్ర మోడీ గారినో లేకపోతే అమిత్ షానో లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ నో ప్రశ్నించాల్సింది పోయి అప్పటికి జయరాం రమేష్ గారిని క్వశ్చన్ చేయడం అనేది ఆయన స్పీచ్ లో మనం చూసినప్పుడు దాన్ని ఎంత కష్టంగా ఆ స్పీచ్ ని నడిపించుకెళ్లారో అనేది కూడా మనకు అక్కడ అర్థం అవుతా ఉంది. సార్, మీరు ఒకటి గమనించండి, రాజకీయ ప్రస్థానంలో 2017లో రాష్ట్రానికి సంబంధించిన అంశం, రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇండియా బ్లాక్ కి సంబంధించి ఆనాడు యూపీఏ ఇండియా బ్లాక్ కి సంబంధించి దాదాపుగా 14 పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఇదే అఖిలేష్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, డిఎంకే నాయకులు, కమ్యూనిస్టులు అందరూ వచ్చి ప్రత్యేక హోదా కోసం, మన విభజన చట్టంలోని హక్కుల కోసం వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే మీకు చాలా గౌరవంగా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ మీకు ఉత్తరం రాసి మిమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయమని, ఇది రాష్ట్రం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం అని చెప్తే అప్పటికి మాతో ఏమీ కలిసి లేరు, మాకు వ్యతిరేకం కాదు, మాకు ఎంతో వ్యతిరేకమే పవన్ కళ్యాణ్. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని అన్న పంపగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సందేశాన్ని కూడా పంపలేకపోయారు. గౌరవమైన ఆహ్వానాన్ని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సందేశాన్ని కూడా పంపలేని పరిస్థితి. నిన్న అఖిలేష్ యాదవ్ గారిని పిలిచారు కదా, అఖిలేష్ యాదవ్ గారు కూడా నిన్న ఒక విషయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అఖిలేష్ యాదవ్ గారు ఈ విషయాన్ని ఖండిస్తూనే
మా రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తా ఉంది, ఇక్కడ మా రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతా ఉంది అన్నప్పుడు మరి ఈ మాటను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీకు అండగా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు సార్. ఆ రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది అని ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు అతనికి అండగా మళ్ళీ నిజమే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ బుల్డోజర్ రాజ్యం నడుపుతా ఉందంట, అది చాలా తప్పు చేస్తుంది అనే ధైర్యం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందా? అంటే అది మీరు ధైర్యం అంటున్నారా, లేకపోతే అది కూడా ఒక ఎత్తుగడలో, రాజకీయ ఎత్తుగడలో భాగం కదా సార్? అది ధైర్యమా? ఎత్తుగడ కాదు, ధైర్యము కాదు. భారతీయ జనతా పార్టీ అన్నా నరేంద్ర మోడీ అన్నా నోరు పెకిలే పరిస్థితి లేదు. సో ఎంతసేపటికి ఇక్కడున్న రాష్ట్ర ప్రాంతీయ పార్టీని మాట్లాడడం, ఇక్కడున్న ప్రాంతీయ పార్టీని క్వశ్చన్ చేయడమే తప్ప, సరే రైట్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారండి. ప్రభుత్వం అంతా కూటమిది కదా, భారతీయ జనతా పార్టీకి కూడా బాధ్యత ఉంది కదా. సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కదా పెద్దన్న. సో ఎన్డీఏ ప్రభుత్వం ఈ దుర్మార్గం చేస్తోంది, భారతీయ జనతా పార్టీ దాంట్లో ఉంది అని మాట్లాడగలిగే ధైర్యం ఉందా? లేదు. సో ఈ రాజకీయ ప్రయోజనాలు కొంతసేపు పక్కన పెట్టి ఇంకొక విషయం, మీరు ఖండించారా అని అడుగుతా ఉన్నారు కదా. ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణమే షర్మిల గారు ఖండించి, అది ఏ కారణమైనా కావచ్చు, వారిద్దరు వైసీపీ వాళ్ళ లేకపోతే వైసీపీలో ఉండి జస్ట్ ఎలక్షన్ ముందు వచ్చి అతను టీడీపీలో చేరారు, ఈ రాజకీయ కారణాలన్నీ పక్కన పెడదాం, చాలా ఘోరమైన ఇది జరిగింది అక్కడ. దాన్ని తక్షణం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది, దీన్ని నిలువరించాల్సి, చాలా కఠినంగా శిక్షించండి, నిలువరించండి, ఇక ముందు జరగడానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన దీన్ని షర్మిల గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ కూడా రాయడం జరిగింది. సో ఇంకా అంతకు మించి మీరు వాళ్ళకి అండగా ఉండాలంటే ఇవాళ మళ్ళీ ఒక కొత్త ఇది ఒక ట్వీట్ ఒకటి పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచో డొంక తిరుగుడుగా కలుపుకొచ్చి వారితో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు. సార్, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా, లేకపోతే ఇంకెవరి కోసమో ఎన్డీఏలోనో భారతీయ జనతా పార్టీతోనో మాట్లాడి ఆలోచించే, మీరు భారతీయ జనతా పార్టీతో ఉంటూ మీరు సరే మొన్న కూడా ఎందుకు చేశారు సార్? ఇప్పుడు ఆయన మొన్న మనం చూసాం విజయవాడకు వచ్చిన సందర్భంలో కూడా కడపలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది, వస్తే ఇంటింటికి కూడా నేను తిరుగుతా అని చెప్పి ప్రకటించాడు బహిరంగంగా కూడా. అదే సార్, కాదు సార్, ఇప్పుడు అంటే బట్టగాల్చి మొహానేయటానికే గాని ఇప్పుడు ఇంకొక విషయం సార్, నిన్న అన్ని మాటలు మాట్లాడారు కదా. షర్మిల గారు స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నారు సార్. బీజేపీ పాలిత ప్రాంతాల లాంటి మణిపూర్ లో ఇవాళ ఇది జరుగుతా ఉంటే కనీసం ఇప్పుడు వాళ్ళు ఎంత క్వశ్చన్ అంటే, మణిపూర్ గురించి నన్ను మాట్లాడమంటారు కానీ ఆంధ్ర గురించి వీళ్ళు మాట్లాడరా అంటారు. మణిపూర్ గురించి నువ్వు మాట్లాడవో సమాధానం చెప్పాలి కానీ ఆంధ్ర గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతాం, ప్రతి ఒక్క విషయాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అది ఎవరిని అడుగుతాం? ముఖ్యమంత్రి గారినో లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారినో. అర్థమైంది సార్, ఎందుకంటే మీరు మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు, లేదా ఇంతకు ముందు జరిగినటువంటి అనేక బిల్లుల అంశాల్లో పార్లమెంట్ లో ఏం జరిగిందో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో తమ దాకా వస్తే అటు ఇప్పుడు ఇమీడియట్లీ ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా స్పందించాలనే ధోరణి అక్కడ కనిపిస్తోంది. సో విక్రమ్ పోల గారితో కూడా హత్యలు, అంతకు మించి దౌర్జన్యాలు జరిగాయనేది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే ఆ లిస్ట్ ఏందో ఇవ్వండి, ఎఫ్ఐఆర్ లేదు ఇవ్వండి, మీరు ఢిల్లీ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, మేమే ఇక్కడ విచారించి చర్యలు తీసుకుంటాం కదా అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అసలు ఆ సవాల్ కూడా చేశాడు ఆయన. నిజంగా ఎందుకు ఆ లిస్ట్ ఇవ్వలేకపోతున్నారు అనుకోవాలి? ముందుగా డిబేట్లో పాల్గొన్న మిత్రులకి, మీకు ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో వాళ్ళు కూడా మిస్ అయిన పాయింట్ 1 or 2 పాయింట్స్ ఉన్నాయి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆయన 2 రోజులు ఉంటా ఉన్నారు. అవును, అంటే ప్రధానమంత్రిని, రాష్ట్రపతి గారిని కలుస్తామని చెప్పారు. 1 డేలో తిరిగి వచ్చారు. అంటే వాళ్ళిద్దరూ అసలు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదా? తిరస్కరించారా? దేనికి కారణాలు ఏమైనాయి? ఎందుకు తిరస్కరించారు? లేదంటే వీళ్ళ దగ్గర సరైనటువంటి సమాచారం, ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ 36 హత్యలు మీకేంటంటే అక్కడ ఒక కన్సిస్టెన్సీ కూడా లేదా 36 అనే దానికి కూడా. మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మోర్ దెన్ 30 అన్నాడు. అదే 35 అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఒకళ్ళేమో 36 అన్నారు, ఈయన మోర్ దెన్ 30 అన్నాడు. వరుదు కళ్యాణి గారు ఆమె ఎమ్మెల్సీ, ఆమె మాట్లాడుతూ 31 ఉంది. కావాలంటే మళ్ళీ మనం చెక్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ దగ్గర సబ్స్టాన్షియల్గా ఎవిడెన్సెస్ లేవు. అంటే ఒక ఫిగర్కి ఏ విధంగా అరైవ్ అవుతారండి? ఇప్పుడు 30 అనేది పెద్ద సంఖ్య కాదు కదా.
అది లెక్క పెట్టడానికి రోజువారీగా ఈ 30 డేస్లో వచ్చినటువంటి నేను చెప్తున్నారు వాళ్ళు. ఆ 36 యొక్క నంబరు దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఒక ఏకాభిప్రాయం లేదు ఆ పార్టీలోనే, ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఒక పార్టీలో ఉండేవాళ్ళు ఒకే టోన్ అండ్ టెనర్తో మాట్లాడాలి, ఏదైనా కూడా మంచి అయినా చెడైనా కూడా ఒకటే మాట్లాడాలి. అంటే వాళ్ళకి కనీసం మిగతా సభ్యులకి ఆ సమాచారం వీళ్ళు అందించలేకపోయారు. వీళ్ళ దగ్గర సమాచారం లేదు. ఎందుకు రాష్ట్రపతి గారిని కలవలేదు, ఎందుకు ప్రధానమంత్రి గారిని కలవలేకపోయారంటే వాళ్ళు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదా, లేకపోతే అపాయింట్మెంట్ ఇస్తే సరైనటువంటి సమాచారం వాళ్ళకి అందించాలి. వీళ్ళ దగ్గర సరైనటువంటి సమాచారం లేదు కదా, అందువల్ల వీళ్ళంతా వీళ్ళే విత్డ్రా చేసుకున్నారా, అది నోబడి క్వశ్చన్ దెమ్. వాళ్ళు కూడా వివరణ వల్ల క్వశ్చన్ చేయలేదు, ఎందుకు మిస్ అయ్యారు, ఆ పాయింట్ అయితే మిస్ అయ్యారు. చాలా కీలకమైనటువంటి పాయింట్. మీరు ఆల్ ది వే మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి మేము రాష్ట్రపతి గారికి ఎందుకు, వాళ్ళు కదా కాన్స్టిట్యూషనల్ హెడ్ కదా ఒక రాష్ట్రపతి గారు, ఎందుకంటే ఆయన గవర్నర్ పరిపాలన డిమాండ్ చేశాడు. ఆయన గవర్నర్ పరిపాలన డిమాండ్ చేసినప్పుడు ఎవరిని కలవాలి, ఇక్కడ గవర్నర్ గారిని కలిశారు, అక్కడ రాష్ట్రపతి గారిని కలవాలి. కలిసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం ఆయన ముందు వారి ముందు పెట్టి, ద్రౌపది ముర్ము గారి ముందు పెట్టి, అమ్మ ఈ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, మీరు రాష్ట్రపతి పరిపాలనకి మీరు సిఫార్సు చేయండి అని చెప్పాలి. మరి వాళ్ళిద్దరిని ఎందుకు కలవలేదు, ప్రధానమంత్రి గారిని? అదొక పాయింట్ అండి. తర్వాత అంటే అర్థం ఏంటి, ఈ 36 హత్యలు అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా అడిగి దానే చూపించి మాట్లాడుతున్నారు. బహుశా వాళ్ళకన్నా ఉన్న అఖిలేష్ యాదవ్ కన్నా సరే. ఇప్పుడు కొంతమంది వచ్చారు, వచ్చిన మాట ఏంటంటే వాళ్ళు బేసిక్ గా వాళ్ళు యాంటీ బీజేపీ, యాంటీ ఎన్డీఏ, ఇక్కడ యాంటీ టీడీపీ అని కాకుండా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తర్వాత ఏంటంటే రామకృష్ణ గారు చాలా రైట్లీ హీ పాయింటెడ్ అవుట్, ఆయన ఏంటి కాంగ్రెస్ పార్టీని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి, మేము పిలిస్తే వచ్చేవాళ్లే, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా వాళ్ళ మీద ఏదో ప్రెషర్ తెప్పించి దానికి రానియకుండా చేశారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఏంటి అర్థం, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రివేల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అంటే రాహుల్ గాంధీ గారికి ఒక వ్యక్తిత్వం లేదా, లేకపోతే ఆ పార్టీకి ఒక స్టాండ్ లేదా? ఇప్పుడు వారు చెప్పారు కదా, చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ మీరు ఏది చెప్తే అది చేయగలుగుతుంది అంటే రేపు పొద్దున యాజ్ ఇఫ్ తన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని ఆయన భ్రమిస్తున్నట్టున్నాడు. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాష్ట్రంలో షర్మిల సపోర్ట్ కావాలనుకున్నాడా ఏదో, కానీ మొత్తానికి అది కాంగ్రెస్ రాలేదు. కాంగ్రెస్ పార్టీని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా భావిస్తున్నాడు ఆయన. అది కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది రేపు. సరే, ఇప్పుడు వారు చెప్పారు, షర్మిల గారు కూడా మాట్లాడారు అనుకోండి. చాలా క్లియర్ గా అడిగింది, సార్ మీ ధర్నాకు మాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి, మీదంతా కూడా నాటకం, వ్యక్తిగతమైనటువంటి అంశాలకు రాజకీయ రంగు పులిసారు, 5 ఏళ్లలో మీరు బీజేపీతోనే సంబంధం పెట్టుకున్నారు, ఏ విభజన అంశాల మీద క్వశ్చన్ చేయలేదు, మణిపూర్ లో జరిగినటువంటి అంశాలపై రావాలి అని. చాలా పర్టినెంట్ అండి, చాలా పర్టినెంట్. అదేవిధంగా రామకృష్ణ గారు చెప్పినట్టుగా నేను కూడా విజయసాయి రెడ్డి గారి మనం చూసాం, ఆయన మాట్లాడే తీరుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి కూడా ఎక్కడ పొంతం లేదు. బీజేపీలో స్టిల్ మేము సేమ్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అక్కడ బ్లేమ్ చేయాల్సింది ఇక్కడ రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా, అంతే కదా. తర్వాత మరి బీజేపీని ఎందుకు స్పేర్ చేయాలి, ఎందుకు స్పేర్ చేస్తారు అంటే భయం అనమాట. స్పేర్ చేస్తున్నారంటే దానికి భయం, కేవలం ఏంటంటే తెలుగుదేశాన్ని బూచిగా చూపించాలనేటువంటి ప్రయత్నం. అది ఒక పాయింట్ అండి. రెండోది మీరు అన్నట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజ్యాంగం అంటే తెలుసా, ఆయనకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే తెలుసా అనేటువంటి అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే 3 సార్లు 4 సార్లు ఒక వ్యక్తి గెలిస్తే అంత మాత్రాన ఆయనకి చట్టము న్యాయము ఇవన్నీ కోర్టులు ఇవన్నీ వర్తించవా? అట్లయితే వాడి అవసరమే ఉంది ఆయన మీద, అంతేగా. కాబట్టి అది న్యాయస్థానంలో చెప్పచ్చు కదా. ఆయన 4 సార్లు గెలిచాడండి, చాలా మంచివాడు, ప్రజలు గెలిపించారు కాబట్టి ఆయన మీద కేసు కొట్టేయండి అని చెప్పచ్చు, ఆ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కదా. అంటే ఎంత నెయివ్గా ఉన్నాడు ఆయన, అంటే ఎంత అది ఇగ్నోరెన్సా ఇన్నోసెన్సా అనేటువంటిది కూడా మనం గమనించాలి. అంటే ఏంటి, ఆయనకి దాని మీద పూర్తి అవగాహన లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నిన్న. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎంత బాధాకరం అంటే ఆయన కొన్ని ఏదో చెప్పాడు, అప్పుల గురించి వాటి గురించి చెప్పాడు. అసలు అక్కడ మరి ఎవరిని పిలిచారో వాళ్ళు నిజమైనటువంటి ప్రెస్లో ఏ ప్రెస్ నాకైతే తెలియదు, కానీ నేను కనుక ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటే 2-3 ప్రశ్నలు అడిగేవాడిని. ఏమడిగేవారు? నేను ఏమడిగేవాడిని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రధాన ప్రతిపక్ష
హోదా కావాలని కోర్టులో కేసు వేశారు కదా. ఇన్ కేసు కోర్టు కనుక మీ పిటిషన్ని డిస్మిస్ చేస్తే మీరు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా, అసెంబ్లీ మానేస్తారా అని అడిగేవాడిని. ఆ క్వశ్చన్ ఎవరు అడగల. ఎందుకంటే ఎందుకు వెళ్ళాడైనా, దేనికి వెళ్ళాడు అంటే లేని హక్కులు సాధించుకోవడం కోసం. అక్కడ లేని హక్కులైన విషయం తెలుసు అసలు. అది ఇప్పటికే అది అసలు అది అసెంబ్లీ విషయంలో గత ప్రభుత్వంలోనే కొన్ని మీడియా సంస్థలకి అనుమతించకపోతే ఒక మీడియా సంస్థ కోర్టుకు వెళ్తే చాలా క్లియర్ గా స్పీకర్ గారికి పరిశీలించండి అని చెప్పి కోర్టు చెప్పింది తప్ప పరిగణలోకి తీసుకోమని కూడా చెప్పలా. ఎందుకంటే అది స్పీకర్ గారికి ఈ విషయంలో వేరుగా ఉంటుందా? ఎందుకుంటది? స్పీకర్ డిస్క్రిప్షన్ అన్న న్యాయస్థానం ఎన్నిసార్లు చెప్పలేదు. తర్వాత ఇంకొకటి అండి, ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు అప్పుల గురించి చాలా అంటే ఇంకో క్వశ్చన్ నేను ఏం అడిగా ఉండంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక అమౌంట్ చెప్పాడు. ఆయన 9 కోట్ల ఆడ్ 9 లక్షల కోట్ల చిల్లర కోట్లు మాత్రమే అప్పులు చేశారు. వీళ్ళు అన్నట్టుగా 13 లక్షల కోట్లు కాదని అంటున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది ఎవరు అబద్ధం ఆడుతున్నారు అని అన్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే, నేను ఆ విలేకరుల సమావేశంలో ఉండుంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు తెలుగుదేశంతో పాటు అనేక మంది క్వశ్చన్ చేశారు. అసలు మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి అంటే ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఆయన నిజంగా ఈజ్ సో కాన్ఫిడెంట్ ఇంత అమౌంట్ ఇంత కాదు అన్నప్పుడు మరి చాలా మంది చేసినప్పుడు ఆయన వైట్ పేపర్ ఎందుకు పబ్లిష్ చేయలేకపోయాడు? ఎందుకు ఆయన హైడ్ చేశాడు? రివీల్ ఎందుకు చేయలే? క్వశ్చన్ అది ఎవరు ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు. మీరు అన్నట్లుగా ఇదేదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నప్పుడే పోటీగా చేయకపోతే చేసి ఉండొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ స్టేజ్ మేనేజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే. వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే కేవలం చౌటే కాదు, కొన్ని క్వశ్చన్స్ కూడా ఎంటర్టైన్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్ ఏంటంటే మీడియా అడగాలి. ఇంకొక పాయింట్ చెప్పి నేను మీకు ఇస్తానండి. ఇంకో రెడ్ బుక్ చివరిలో దాని గురించి డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. భాను గారు ఏంటి అసలు ఢిల్లీ నుంచి అనుకున్నదే ఒక రకంగా అయితే అందరినీ కలవాలి ఇక్కడ, సరే ఇక్కడ ఆయన డిమాండ్ చేసిన అంశం కానీ లేకపోతే బయటకు వాళ్ళు చెప్పింది కానీ ప్రధాని గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ఇంకా చాలా మందిని కలుస్తారు అనేటువంటిది కూడా చెప్పారు. కానీ ఏంటి అసలు ఏమైనా అపాయింట్మెంట్ అడిగారా అసలు, లేకపోతే అలా కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? అలాంటివి మా దృష్టికి ఏం రాలేదన్నా. అసలు ఎందుకు కలవాలన్నా చెప్పండి. ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని తీసుకొని ఢిల్లీ వరకు వెళితే నువ్వు గల్లీలో సరిగా పనిచేయలేదు కదా అని చెప్పి నేను ఇక్కడ తరిమి కొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేశారు. నీకు ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుకి వెళ్తావా? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ముఖ్యమంత్రి స్థానం అయినా సరే, మంత్రి స్థానం అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నీకు సరైన మ్యాండేటరీ ఇస్తే దానికి కావాల్సినటువంటి పర్సంటేజ్ వస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ వస్తుంది. ప్రజలే చీకొట్టాక నువ్వు మళ్ళీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతారయ్యా మీరు? ప్రజలు నీకు ఇలేదు మ్యాండేటరీ. 11 స్థానాలకు పరిమితం చేశారు. 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారంటే నీ పనితీరు మీద, నీ పని మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఇప్పటికైనా నీ ఓటమిని ఒప్పుకో. ఎస్, నేను సరిగా పని చేయలేదు కాబట్టి ప్రజలు నన్ను ఓడించారు అని చెప్పి ఒప్పుకో. అసెంబ్లీలో ఉండు, అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే రోజు రోజుకి నీ మార్గ 5 సంవత్సరాలు మేము నిజాలు దాచం. ఇంకా మొత్తం రోజు ఏం జరిగిందో ఈ 5 సంవత్సరాలు రోజు మేము అసెంబ్లీలో చర్చ పెడతాం. నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో మాట్లాడు, సమాధానం చెప్పు. మేము మాట్లాడేది అబద్ధం అని చెప్పి ఉంటే అసెంబ్లీలో వచ్చి నువ్వు చెప్పు. నువ్వు ఏందో మాట్లాడతావు. పిన్నల్ని ఎందుకు జైల్లో పెట్టారు? పాపం అంటే ఏంది పాపం అయ్యా? ప్రజా తీర్పును కిందకేసి కొడితే ప్రజాస్వామ్యంలో ఓటుకి ఎంత విలువ ఉందో తెలియదా నీకు? ఆ ఓటుతోనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఆ ఓటుతోనే కదా నువ్వు ఎమ్మెల్యే అయినావు. అలాంటి ప్రజా తీర్పుని కిందకేసి కొడితే జైల్లో పెట్టకుండా హారతిస్తారా? జైల్లో పెట్టకుండా హారతిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారయ్యా మీరు? ఎస్ భాను గారు, ఇంకోవైపు రెడ్ బుక్ రూల్ అని జగన్ అంటున్నాడు, కానీ ఇంకా రెడ్ బుక్ తెరవలేదని లోకేష్ చెప్తున్నటువంటి మాట. అసలు రెడ్ బుక్ లో ఏముందో కూడా ప్రముఖంగా వినిపించే పేరు ఇప్పుడు రెడ్ బుక్ గురించి. రెడ్ బుక్ రూల్ నడుస్తోందని చెప్పి జగన్ పదే ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుంటే నిన్న అసెంబ్లీలో చిట్ చాట్ చేస్తూ మంత్రి లోకేష్ గారు అసలు రెడ్ బుక్ ఉన్న మాట వాస్తవమే, రెడ్ బుక్లో రాసుకున్నది మాట కూడా వాస్తవమే. ఎందుకంటే ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పుడు తర్వాత నుంచి ఆయనకు ఎదురైనటువంటి పరిణామాలు, ప్రజల నుంచి వచ్చినటువంటి అనేక అంశాలు, లేకపోతే ఎవరు ఏ రకంగా ప్రవర్తించారు, ఏ అంశాన్ని ఏ రకంగా చేశారు అనేటువంటి అంశాలని నోట్ చేసుకున్నానని అప్పుడు చెప్పాడు అధికారంలో లేకముందు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. అయితే అసలు ఆ రెడ్ బుక్లో ఏముంది? నిజంగా ఇప్పుడు రెడ్ బుక్ రూల్ నడుస్తుందా? గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి అన్నారు కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ రూల్ అని చెప్పి అంటున్నారా? లేకపోతే నిజంగానే
రెడ్ బుక్ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఎందుకంటే రామాంజనేయులు గారు, మీరు శాసనసభ్యులు, పరిపాలనలో కూడా మీరు అధికారిగా పనిచేసినటువంటి వారు, పార్టీలో కూడా ముఖ్యులు కాబట్టి, సో ఇప్పుడు మీకు రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. అసలు ఇంతకీ రెడ్ బుక్లో ఏముంది? ఇప్పుడు రెడ్ బుక్ అనేది, మనం రెడ్ బుక్ గురించి మాట్లాడే ముందు 2-3 విషయాలు దాని ముందు మాట్లాడాలి. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు. అత్యధిక మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజల్ని ఆయన ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఆ ఇబ్బందులన్నీ కూడా రెడ్ బుక్లో ఉంటాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి 120 స్కీములు దళితులకి, మరి ముఖ్యంగా బీసీలకి, మైనార్టీలకి, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాలరాశారే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా. ఆ నేతలు కావచ్చు, వారికి సహకరించిన అధికారులు కావచ్చు, వాళ్ళ చిట్ట కూడా రెడ్ బుక్లో ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 2686 టీడీపీ కార్యకర్తల మీద హత్యలు జరిగాయి. ఆ హత్యలు జరిగినటువంటి వారి వెనక ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించిన పూర్వపుత్రాలు కూడా అందులో ఉంటాయి. అట్లాగే 52,000 పైచిలకు మహిళలపై దాడులు జరిగాయి. 6,000 పైచిలకు ఎస్సీలపై దాడులు జరిగాయి. 188 మంది హత్యకు గురి కాబడ్డారు. ఇలాంటివన్నీ కూడా అంటే రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆగడాలన్నీ కూడా రెడ్ బుక్లో ఉంటాయి. మరి రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. అసలు రెడ్ బుక్ చేతిలో ఉంటేనే వైసీపీ నాయకులకు వణుకు పుడుతుంది. ఇంకా ఆ పేజీలు, అంటే ఆ పుస్తకం తెరిచి పేజీలు చదివితే ఇంకెంత బెంబేలు పడతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే మేము చెప్పేది ఒకటే, మాకు ఈరోజు కూడా 164 స్థానాలు ఇచ్చి అత్యధిక మ్యాండేట్ ఇచ్చిన ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాము, ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచిస్తున్నాము, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తున్నాము తప్ప రెడ్ బుక్ని తెరిచి వెంటనే ప్రతిపక్షాలని, అంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలను కానీ, లేదా ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని కానీ శిక్షించాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు చిత్రగుప్తుని దగ్గర కూడా ఒక చిట్టా ఉంటుంది. ఆ చిట్టా ఎప్పుడు చదువుతాడు ఆయన? ఆ తప్పు చేసినటువంటి ఆయన వచ్చి యమధర్మరాజు ముందు నిలబడినప్పుడు ఆ చిట్టా చదువుతారు. ఇది కూడా తప్పు చేసినటువంటి వాళ్ళ జాబితా కాలక్రమేణా వస్తుంది. జనమే వాళ్ళ మీద ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే మా యువనేత యువగళం పాదయాత్రలో గత 5 సంవత్సరాలుగా జరిగిన సంఘటనలన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్పారు. వాటన్నిటిని కూడా ఆయన రాసుకున్నారు. అంతే తప్ప యువగళంలో ఎదురైనటువంటి చేదానుభవాలే కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఎక్కడన్నా జరిగిందండి? అంటే 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందా? ఒక ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి జరుగుతుందా? మరి ఒక ప్రతిపక్ష నేత అక్కడ తన కార్యకర్తలు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళితే ఆయన కారు మీద రాళ్ళు వేస్తారా? మరి ఇవన్నీ ఎలా జరిగాయి? మరి ఆ రోజు లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఏం చేశారు? సో వీటన్నిటికీ సమాధానం రెడ్ బుక్. వీటన్నిటికీ సమాధానం రెడ్ బుక్కే. అంతెందుకు, ఇప్పుడు మా కార్యకర్తల్ని మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ ఒక ఉద్యోగిగా ఉండి మాస్క్ అడిగాడు. ఇసుక అడిగిన పాపానికి ఒక వరప్రసాద్ అనే ఆయన్ని గుండు గోయించారు. మరి అదేవిధంగా సారాయి రేట్లు అడిగితే ఓం ప్రతాప్ని హత్య చేశారు. ఇవన్నీ కూడా అంటే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రజా ఆస్తులు దోసుకొని మరి ప్రజలు ఏం చెప్పలేరులే, ఏం చేయలేరులే అనేటువంటి ఒక అహంకారంతో పరిపాలన చేసినటువంటి గత 5 సంవత్సరాలు పాలన చేసినటువంటి నాయకుల యొక్క జాబితా కూడా రెడ్ బుక్లో ఉంటుంది. ఆ రెడ్ బుక్ తెరిచినప్పుడు వాళ్ళ జాతకాలు బయటపడతాయి. అప్పుడు వాళ్ళకి పడే శిక్షల గురించి ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పటికే ఒక మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు మీ పాలన ఏమీ బాగలేదు కాబట్టి మీ పాలన మాకు అవసరం లేదు, అసలు మీరు ప్రతిపక్షానికి కూడా అనర్హులు అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి రెడ్ బుక్ అనేది రేపటి మాట. ఇప్పుడు చేతిలో ఉన్నంత మాత్రాన ఏ వైసీపీ నాయకుడు ఇప్పటికే బెంబేలు ఎత్తడం చూస్తున్నాం. రేపు తెరిచిన తర్వాత
మరి వైసీపీ నాయకులు ఎవరు ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు, వాళ్ళు చేసిన తప్పులకి ఎంత మేరకు ప్రాయశ్చిత్త పడతారు, వాళ్ళు చేసిన తప్పులకి చట్టం ప్రకారం ఎంత మేరకు శిక్షించబడతారు అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఎస్, చూద్దాం సార్. ఎందుకంటే ఆ రెడ్ బుక్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇంత చర్చ కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఆ రెడ్ బుక్లో ఏముంది, ఎప్పుడు ఒకవైపు ఏమో మీ పార్టీ నాయకులు, కొంతమంది కార్యకర్తలు, అసలు అధికారులు కింద స్థాయిలో అట్లనే ఉన్నారు, రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ సంబంధించినటువంటిది ఏమీ లేదు, అవే ఫేస్ చేస్తున్నాను ఒకవైపు, ఇంకోవైపు ఏమో అన్నీ దీని ప్రకారమే జరుగుతుందని చెప్పి ప్రతిపక్షము మాట్లాడుతుంది. సో కాబట్టి దీని గురించి కలిగింది సార్. ఏదేమైనా కానీ సార్, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం రెడ్ బుక్లో ఉన్నా లేదా ఇంకో దగ్గర ఉన్నా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అంతే కదా. అంతే కాకుండా వేరే ఎవరైతే తప్పు చేశారో వారు భయపడాలి తప్ప ప్రజలను భయపెట్టేటువంటి ప్రయత్నం దీని ద్వారా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడాన్ని మీరు ఎట్లా దాన్ని తిప్పికొడతారు? ఇప్పుడు ఒకటండి, రుషికొండ మీద అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు. అది అన్ని నిబంధనలకు వ్యతిరేకం. మా నాయకుడు అయ్యన్న పాత్రుడు చిన్న ఒక సెంటు కూడా ఉండదు. అది దానికి ఆయన ఏ రకంగా అంటే రాజ్యాంగబద్ధంగా ఆయన ఇంట్లోకి 400 మంది పోలీసులు జరపడ్డారా? నిద్రపోతున్నటువంటి 70 సంవత్సరాలు పైబడినటువంటి ఆ ప్రజానాయకుడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారా? అరెస్ట్ చేస్తారా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? ఒక ఫిర్యాదుదారుడు వస్తే దాని మీద ఎండార్స్మెంట్ ఇస్తే అతను జైల్లో పెడతారా? కొల్లు రవీంద్ర ఆయన నియోజకవర్గంలో ఎక్కడో హత్య జరిగితే ఆయన్ని జైల్లో పెడతారా? ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రజలు గమనిస్తున్నారు కదా. కాబట్టి రెడ్ బుక్ తెరుస్తారు, తెరిచినప్పుడు జాబితా బయటపడుతుంది. రైట్ చూద్దాం సార్. బాంబే రెడ్డి గారు, ఏంటి అసలు ఈ రెడ్ బుక్ రగడ? కూటమి ప్రభుత్వం ప్రస్తుతం పాలనలో ఉంది, కానీ రెడ్ బుక్ నడుస్తోంది అనేది జగన్ చెప్తున్నది. అంటే గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు కాబట్టి రెడ్ బుక్ అనుకోవాలా, లేకపోతే నిజంగా అంటే క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అంశాలపైన మీరు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీకు అనేక అంశాలు ఎదురై ఉంటాయి. ఇప్పుడు అదే మీ పార్టీ సంబంధించిన వాళ్ళు, మీ కూటమి సంబంధించినటువంటి వాళ్ళు వీటికి సంబంధించి ఏం చేస్తారనేది అడుగుతారు. ఎందుకంటే నేను మొన్నే చూసా, తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ సంబంధించి కొంతమంది బాధితులు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి మా పరిస్థితి, అసలు మాకు అన్యాయం చేశారు కదా, మరి దీనికి ఏంటి సమాధానం అని చెప్పి. ఒకవేళ ఆ బాధితులకు సంబంధించినటువంటి వివరాలు కూడా రెడ్ బుక్లో ఉందనుకోండి, దాన్ని సరి చేయాలి అని అంటే అది తప్ప రైటా? అసలు రెడ్ బుక్ని ప్రజల్లో దాని ఏదో భూతంలాగా చూపించేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది, ఏం చెప్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ ని రెడ్ జోన్ గా చేసింది ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదా? నీ పరిపాలన కాదా? ఈ రోజు ప్రజలు ఇంత బాధపడుతున్నారంటే కారణం కర్త కర్మ క్రియ నువ్వు. ఎస్, రెడ్ బుక్ లో నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు క్లీన్ చీట్ అయితే రెడ్ బుక్ లో ఎవరి పేరు నీకెందుకు భయము? మీరందరూ తప్పు చేశారు, నువ్వు, నీ అనుచరులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి బయట భయపడుతున్నారు. లోకేష్ బాబు ఏం రాసుకున్నారో, దాంట్లో ఏమేముందో. నువ్వు తప్పు చేయకపోతే నీకు ఎందుకు భయము? ఇప్పుడు ఈడీ వస్తుంది, ఈడీని చూస్తే కేటీలు భయపడతారు, నీకెందుకే భయము? నువ్వు ఏం క్లీన్ చీట్ ఇప్పుడు నాకుంది, నా గురించి ఉన్న మాట్లాడితే నాకు భయం లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఏం తప్పు చేయనని చెప్పి నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఇక అలా ఉండాలా. నీ మీద నీకు నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినావో నీకే గుర్తులేదు, ఎన్ని తప్పులు చేసినావో నీకే గుర్తులేదు. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పని కదా. నువ్వు, నీ మంది మార్బలం మొత్తం తప్పులు చేయడమే కదా. కాబట్టి రెడ్ బుక్ లో ఏముంటే నీకెందుకు? నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావు. నువ్వు క్లీన్ చీట్ అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ 44 రోజుల్లో కూడా భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమవుతుంది చెప్పండి? నువ్వు తప్పు చేయను, నువ్వు అది రాబో రోజుల్లో చట్టరీత్యా మీద చర్యలు తీసుకుంటావు, చట్టం ఏ శిక్ష విధిస్తే దాన్ని అనుభవించాలి, తప్పదు. ప్రజా తీర్పుకి గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి. అది నీకు లేదే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు పని చేయలేదు కదా. పూర్తిగా వైసీపీ సెక్షన్లు పనిచేసే విధంగా నీ పరిపాలన కొనసాగింది. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ని నువ్వు పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నావు. ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని నీ అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకున్నావు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అధికారులకి, మీరు ఉండాల్సింది ప్రజల పక్షాన, అధికార పార్టీ పక్షాన కాదు. ఉంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు గురవుతారని చెప్పాము. ఈరోజు రాబో రోజుల్లో చాలా మంది అధికారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు మీరు చెప్పారు టీడీఆర్ బాండ్స్ లో నిబంధనలకు వ్యతిరేకంగా అధికార పార్టీ నాయకులతో కుమ్ముక్కయ్యి వాళ్ళు వ్యవహరించారు. దానికి పనిష్మెంట్ రాబో రోజులు ఉంటుంది. గతంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాలా మంది క్యూ కట్టే అవకాశం ఉంది. ఆ రెడ్ బుక్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేశారో లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు స్థానిక కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు, ఈ అధికారి ఇట్లా చేశారు, ఈ అధికార పార్టీ నాయకులు ఇది చేశారు, నోట్ చేసుకున్నాడు, తప్పే ఉంది.
నోట్ చేసుకున్నారు. ఎస్, ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళ మీద ఒక నోట్ చేసుకున్నారు. తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా ఉండాలి కదా. అంటే తప్పు చేసినా కాబట్టి రోజు భయం గడగడగడగా వణికిపోతున్నావు. నువ్వు ఎందుకై అంత భయము? నువ్వు ధైర్యంగా ఉండాలా. నువ్వు తప్పు చేసా కాబట్టి భయపడిపోతున్నావు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మేమైతే మళ్ళీ చెప్తున్నాం, ఎవరిని స్పేర్ చేసే అవకాశమే లేదు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరెవరు వ్యవహరించారో అధికారులు గాని, అధికార పార్టీ నాయకులు గాని, ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కొల్లగట్టి తమ జోబులో పెట్టుకున్నారో అంతా కక్కిస్తాం. వందల వేల కోట్ల రూపాయలు ల్యాండ్ లో, మైన్ లో, శాండ్ లో, వైన్ లో మొత్తం స్కామ్లే కదా. స్కాముల పేరుతో మనీ చేస్తుంది ప్రభుత్వం నీది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాబో రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే మా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఈయన చేసిన తప్పులు లెక్కేసేదానికి టైం సరిపోవట్లే మాకు, దానికే సరిపోతా ఉంది. ఇప్పుడు మీరు చూసారంటే 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ఆ సమయం అంతా మాకు దానికనే సరిపోతుంది. మా విలువైన సమయం దాదాపు 5 సంవత్సరాలు మ్యాండేటరీ. అంటే ఈ మా ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చింది, ఇంకా ఇస్తారు ప్రజలు కూడా. 5 సంవత్సరాలు 44 రోజులు నువ్వు చేసిన తప్పులు ఎంచేదానికే సరిపోతాను కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. దృష్టి అంతా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయి. మీ పర్మిషన్ తో నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది, మీరు అనుమతిస్తే నేను వెళ్ళి వస్తాను. భాను ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, ఎవరికి ఎన్ని స్థానాలు ఇవ్వాలో స్పష్టంగా తేల్చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు కోరుకుంటుండేది, లేదా వాళ్ళు ఇక్కడ పరిపాలన సంబంధించిన అంశంలో మార్పు కావచ్చు, లేకపోతే అప్పుడు జరిగినటువంటి తప్పులు ఇవి మళ్ళీ రిపీట్ కాకూడదు, ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. దాని ప్రకారమే వారు కూటమి ప్రభుత్వానికి వారు అధికారం ఇచ్చారు. సో అయితే ఈ లోపే అసలు ప్రస్తుతం జరిగిన ఇన్సిడెంట్ల మీద మాట్లాడదా, లేదా స్పందించవచ్చు, లేదా నిజంగా కూడా తప్పు ఉంటే క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళకి అసెంబ్లీకి కూడా వెళ్ళి ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉంది. సో అది వదిలి ఎక్కడైనా ఎవరినన్నా తప్పు చేసినటువంటి వాళ్ళని, గతంలో ఎలక్షన్స్ టైంలో గొడవలు చేసినటువంటి వాళ్ళు, లేదా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ కూడా ఒకరిని చేశారు, ఒక నాయకుడిని చిత్తూరు జిల్లాలో. అయితే వీటిని రెడ్ బుక్లో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు అనడం కరెక్టా? రెడ్ బుక్ సంబంధించి ఇంకా ఓపెన్ చేయలేదు, చేస్తే అసలు చాలామంది ఉన్నారు అనేటువంటిది ఇంకో పక్క అధికార పార్టీ చెప్తోంది. హరి గారు, ఇప్పుడు ఈ ప్రస్తావన, ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఎన్నికలకు ముందు ప్రజలకు 1 by 1 చాలా క్లియర్ గా వివరించి చెప్పడం జరిగింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. సరే, ప్రభుత్వాన్ని మార్చారు. సరే, ప్రభుత్వాన్ని మార్చిన తర్వాత డెఫినెట్ గా ఎక్కడన్నా తప్పులు జరిగినాయి, లేకపోతే ఖచ్చితంగా రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళపైన కేసులు కడతారా, కోర్టు కప్ చెప్తారా, ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? ఇది మొత్తం కూడా రాజ్యాంగానికి లోబడి, న్యాయ వ్యవస్థకి లోబడే జరగాలి తప్ప మనకి అక్కడ ఏమంటే సిగ్నల్ రెడ్ బుక్ అనగా, రెడ్ అనేది ఒక డేంజర్ సిగ్నల్ మనసులో, అందరి మనసులో. సో ఆ రెడ్ బుక్ అనగానే ఒక భయాన్ని సూచించే పరిస్థితిగా కనపడతా ఉంది. కానీ దాంట్లో తప్పులు మాత్రమే రాసుకున్నాం. రామాన్యాయులు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమే. అది ప్రభుత్వము న్యాయపరంగా, చట్టపరంగా శిక్షిస్తాము అంటే డెఫినెట్ గా న్యాయపరంగా, చట్టపరంగా వెళ్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దాన్ని ఇప్పుడు మన 5 ఏళ్ల పాటు పోలీస్ వ్యవస్థను ఎలా వాడారు, ఐఏఎస్ వ్యవస్థను ఎలా వాడారు అనేది ఇప్పుడు భాను ప్రకాష్ గారు మనకు చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా వాడి చట్ట వ్యతిరేకంగా మీరు కూడా దాన్ని వేరే రకంగా మీ స్వార్థ ప్రయోజనాలకు వాడి చేసే పరిస్థితి అయితే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అది ఎవరైనా కూడా దాన్ని ఒప్పుకోదు. దాన్ని ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకిస్తాం. కానీ డెఫినెట్ గా చట్టానికి లోబడి తీసుకునే ఏ చర్యకైనా కూడా తప్పు చేస్తున్న వారిని ఖచ్చితంగా శిక్షించండి. దాని గురించి ఉపేక్షించాల్సిన అవసరమూ లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నాకైతే అనిపిస్తా ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ ప్రసంగం విన్నా గానీ, వీరు రిలీజ్ చేస్తున్న వైట్ పేపర్స్ చూసినా గానీ రాష్ట్రం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా, అయోమయంగా, చాలా ఆగమ్య గోచరంగా ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పించిన మాట అదే. సో అటువంటి తరుణంలో రాష్ట్రాన్ని గాలిలో పెట్టే పరిస్థితుల్లో ఇక ఈ రెడ్ బుక్స్, లేకపోతే మీ ప్రాంతీయ పార్టీల యొక్క మీ స్వంత విద్వేషాలు, స్వంత వైషమ్యాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని గాలిలో పెట్టే దిశగా ఏ రకంగా పనిచేయాలనేది ఆలోచించాల్సిన అంశం 1. 2, ఇవి మొత్తం ఈ రాజకీయం అంతా కూడా ఎందుకు జరుగుతా ఉందంటే
ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది, 15,000 కోట్ల రూపాయలు మేము అరేంజ్ చేస్తామని చెప్పింది. అవును. అది అప్ప గ్రాంటా లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ఎవరిని క్వశ్చన్ చేయాలంటే ప్రాంతీయ పార్టీలు 3 కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేయాలి. అక్కడ దాన్ని క్వశ్చన్ చేసే ధైర్యం లేక అనవసరంగా మనం ఇక్కడ కొట్లాడి మళ్ళీ 25కి 25 ఎంపీలు, ఇటు వైసీపీ 4 గాని, అటు జనసేన 2 గాని, మిగిలిన మన తెలుగుదేశం ఎంపీలు కానీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి మీరు పూర్తి మద్దతునిస్తూ ఇవాళ బీహార్ కి సంబంధించి వాళ్ళకి ఎడిషనల్ గా వచ్చింది. సార్ ఇది మనకి ఏం చెప్పినా పోలవరం మేము పూర్తి చేస్తాను, నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత నీది, పార్లమెంట్ ఒప్పుకుంది, నువ్వు చెయ్యాలి, 10 ఏళ్ళు తాత్సారం జరిగింది, దాన్ని చట్టంలో ఉన్నదాన్ని నేను చేస్తానంటే మనం చంకలు గుద్దుకోవడం ఏంటి? అమరావతికి క్యాపిటల్ కి డబ్బులు ఇవ్వాలి, అది గ్రాంటో అప్పో ఇంత మటుకు తెలియదు, దానికి డబ్బులు ఇస్తానంటే అది చంకలు గుద్దుకోవడం ఏంటి? రాష్ట్రానికి అదనంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఈ రాష్ట్రానికి ఏం వనగూర్చిందని క్వశ్చన్ చేయాల్సిన దాంట్లో దీన్ని ముందుకు వస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇబ్బంది పడుద్దు అని భారతీయ జనతా పార్టీని కాపాడడం కోసంగా చేస్తున్న ప్రహసనం రాష్ట్రంలో కనపడతా ఉంది తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాలే కనుక ఈ 3 ప్రాంతీయ పార్టీలు ఆశించి వాళ్ళు వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ ఇదే మా లక్ష్యం అని భాను ప్రకాష్ గారు కూడా చెప్తున్నారు. సో గతంలో అమరావతి గురించి కానీ లేదా పోలవరం గురించి కానీ ఈ బడ్జెట్ నుంచి అది మొదలైంది అని అంటే ఇక్కడ వారి బాధ్యత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తున్నారనే కదా. అదే సార్, ఆ 10 ఏళ్ళు ఉన్నది భారతీయ జనతా పార్టీని అనేది కూడా మనం మర్చిపోయేలాగా చేస్తున్నాయి ఈ 3 ప్రాంతీయ పార్టీలు. ఆ 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అనేది వాళ్ళు మర్చిపోవాలి మనం. అందుకోసంగా హెల్ప్ చేస్తా ఉన్నాయి ఈ 3 రాజకీయ పార్టీలు అంటా ఉన్నా. సో అటువంటి పరిస్థితుల్లో గట్టిగా కొట్లాడి రాష్ట్రానికి తేవాల్సింది పోయి చట్టంలో ఉన్న 2 అంశాలను తీసుకొచ్చి ఒకటి అప్పిచ్చారు, ఇంకొకటి మేము కంప్లీట్ చేస్తామన్నారు. నిర్దిష్ట టైం పీరియడ్ లేదు, నిర్దిష్ట అమౌంట్ లేదు, దాన్ని మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితి సార్ ఇదంతా. చూద్దాం సార్, నిజంగా రాష్ట్రానికి ప్రయోజనాలు చేయకపోయినా దాన్ని సాధించే దానికోసం వీళ్ళు గట్టిగా అడగకపోయినా లేకపోతే సాధించకపోయినా కూడా మనం క్వశ్చన్ చేయాల్సింది, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఎవరికైనా కూడా. విక్రమ్ పోల గారు ఏంటి అసలు ఇప్పుడు ఈ రామాయణ చాలా క్లియర్ గా చెప్తున్నారు, రెడ్ బుక్ అయితే ఉంది దాన్ని ఓపెన్ చేస్తాం అనేది లోకేష్ గారు కూడా అన్నారు. వాళ్ళేమో ఆల్రెడీ ఇదే నడుస్తోంది అనేటువంటిది. సో నిజంగా తప్పులు చేసినటువంటి వాళ్ళని వదిలేయాలా, తప్పులు చేసినటువంటి వారి అంశాలని ఎవరైనా అది ప్రజాక్షేత్రంలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది రాసుకుంటారు, రకరకాల ఉంటాయి. సో అంతవరకే చూడాలా, లేకపోతే దీన్ని బూచిగా చూపించి మొత్తం దీని ప్రకారమే జరుగుతుంది అనేటువంటి ఒక ప్రాపగండాని, లేకపోతే చూడు అయ్యో ఇట్లా జరిగిపోయిందని చెప్పి తనకు ఒక సింపతి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోందా, లేకపోతే నిజంగా రెడ్ బుక్ చేస్తామని చెప్పి భయపెట్టే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోందా? ఇప్పుడు రెడ్ బుక్ గురించి చెప్పాలంటేనంటే ముందు ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రెడ్ బుక్ గురించి చెప్పాలి. ఎందుకంటే మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం ఏం జరిగిందో మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వీళ్ళ ముగ్గురిని కూడా టార్గెట్ చేశారు. వాళ్ళు ఎట్లా టార్గెట్ చేశారంటే పబ్లిక్లో వాళ్ళ ప్రతిష్టని దెబ్బతీయటానికి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో చాలా సామాన్యమైనటువంటి పొలిటీషియనే తప్ప అందరూ అనుకుంటున్నట్టుగా ఆయన అంత పెద్ద పొలిటీషియనే కాదు అని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక్క క్రమ పద్ధతిలో ఆయన్ని టార్గెట్ చేశారు. మనం చూసాం అసెంబ్లీలో కొంతమంది ఏ విధంగా ఆయన మాట్లాడారు. అంటే పదే మాకు 151 సీట్లు వచ్చినాయి, 50% ఓట్లు వచ్చినాయి అని చెప్తా చాలా పల్సన్ చేయడానికి ఆయన మీద సినిమాలు తీశారు, సినిమాలు తీయించారు. వ్యక్తిగతమైనటువంటి ఎప్పుడు చూసినా కూడా అంతకుముందు ఎప్పుడు కూడా దట్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్ అన్నమాట. మనకి తెలిసి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతని అంత హీనంగా మాట్లాడటం ఒక మంత్రులు వీళ్ళందరూ కూడా టార్గెట్ చేశారు. చంద్రబాబు గారిని టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారంటే ప్రజల్లోకి ఆయన ప్రతిష్టను దెబ్బతీయటం అనమాట. అంటే మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఆయన రాకుండా ఈయనేమి మామూలు అతి సామాన్యుడే, ఆయనలో ఏమీ క్వాలిటీస్ లేవు మీరు అనుకున్నట్టుగా అని చెప్పాలని వాళ్ళ ప్రయత్నం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల ఓడిపోయాడంటూ ఆయన పెళ్ళిళ్ళని ఇవన్నీ ప్రస్తావనలు చేశారు. అక్కడ అసలు ఏం చేయలేదు. అదేవిధంగా ఈయన్ని కూడా
లోకేష్ బాబు, ఆయన్ని కూడా ఏం చేశారు, ఆయన ఒక ఆయన యుఎస్లో చదువుకొని స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చినా కూడా ఆయన్ని చాలా పల్సం చేసే విధంగా టార్గెట్ చేశారు. ఇదంతా ఏంటంటే కావాలని చేశారు, రాజకీయ దెబ్బతీశారు. ఆ తర్వాత ఏం చేశారు, దానివల్ల ఏం జరిగింది, దాని యొక్క ఫలితాలు ఏమైంది అంటే ఆఫీసర్స్లో కానివ్వండి, మిగతా వాళ్ళ కేడర్లో కానివ్వండి, తెలుగుదేశం అంటే ఒక లీనియంట్ ఇది యాటిట్యూడ్ వచ్చేసింది. దాంతో అధికారులందరూ కూడా అధికార పార్టీకి ఊడిగం చేసే స్థాయికి లేరు. అందరూ అన్నాను మెజారిటీ చాలామంది అట్లా చేసుకున్నారు. అట్లా అంటే వాళ్ళతో లోపరుచుకున్నారు వాళ్ళు, ఇక మేమే వస్తాము 30 ఏళ్ళు మాదే అధికారం అని. ఆ క్రమంలోనే ఇవన్నీ కూడా హత్యలు జరిగినాయి, దాడులు జరిగినాయి, అక్రమ కేసులు పెట్టారు. ఏంటంటే అచ్చెన్నాయుడు గారు, మీరు ఇందాక చెప్పారు అయ్యన్న పాత్రుడు గారు, అట్లాగే దేవినేని ఉమ, కేశవ్ మీద అసెంబ్లీలో ఎవరు బాధ్యతలు అంటే స్కూల్లో పిల్లలకి అందరూ లేచారు. అన్ని కేసులు పెట్టారు, హత్యలు జరిగినాయి. అటువంటి నేపథ్యంలో ఒక దశలో అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేదన చెందారు. అంటే ఏ విధంగా, ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయిలో ఏమో వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ లేదు. ఎందుకంటే అప్పుడు ఇండియా కూటమితో గతంలో ఏంటంటే కమ్యూనిస్టులను కలిసి వచ్చేవాళ్ళు, బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ సమాన దూరం. కాబట్టి జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వడానికి కూడా ఎవరు రాలా. ఆ సమయంలో రాష్ట్ర స్థాయిలో ఎవరు మద్దతు ఇవ్వడానికి రాలేదు. ఆ తర్వాత ఇంకా ఎలక్షన్స్ కొన్నాళ్ళు ఉన్నందుగా యోగాళం మొదలుపెట్టారు. ఆ యోగాళం మొదలుపెట్టినప్పుడు ఆ యోగాళాన్ని భగ్నం చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. నేను అనుకోవటం ఏంటంటే ఇక అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆయన రెడ్ బుక్ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక డిటరెంట్గా పనిచేసింది. అది అంటే ఆయన ఎప్పుడైతే రెడ్ బుక్ చూపించి నేను అందరిని నోట్ చేసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కొన్ని దాడులు ఆగినాయండి. కొంతవరకు అది రక్షణగా ఉపయోగపడింది వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా ఎవరైతే లైన్ దాటుతున్న అధికారులకి ఒక డిటరెంట్గా పనిచేసినటువంటి పరిస్థితి అనమాట రెడ్ బుక్ ఒక ఉపయోగం, అది రెడ్ బుక్ యొక్క సిగ్నిఫికెన్స్ అది. ఆ రోజు కనుక ఆయన నిజంగానే ఆయన రెడ్ బుక్ లో నేను వీళ్ళందరి పేర్లు నేను రాస్తున్నానని చెప్పకపోతే ఆయన యోగాలో ముందుకెళ్ళేది కాదు. యోగాలో ఎక్కడొక్కడ భగ్నం అయిపోయింది. ఇంకా దాడులు జరిగాయి. ఎలక్షన్స్ లో కనీసం అభ్యర్థులు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి రాల. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ గారు చేసినటువంటి ఆ రెడ్ బుక్ ప్రయోగం ఉంది చూసారా, అది చాలా ఉపయోగపడింది. అది ఎందుకు, చట్టాలన్నీ హెల్ప్లెస్ గా మారినాయి. చట్టాలు ఎవరు ముందుకు వచ్చే అంటే ఏ పార్టీలు ముందుకు రావట్లేదు. చట్టం తన పని తాను చేసుకోవాల్సిన చట్టం కూడా పనిచేయటం లేదు అధికార పార్టీకి భయపడి. ఆ సమయంలో ఒక రంగం చెప్పాలంటే రెడ్ బుక్ అంటే చాలా ఉపయోగపడింది. నా విశ్లేషణ ఏంటంటే అది ఒక డిటరెంట్ గా పనిచేసింది ఆ రెడ్ బుక్. సరే, ఇప్పుడు రెడ్ బుక్ అధికారం వచ్చింది, అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఎంత చేస్తారు ఏంటనేది నేను అనుకోవడం డెఫినెట్ గా చట్టపరిధి లోపలే చేయాలి. నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళే దాని గురించినటువంటి ఆలోచన భయం ఉంటుంది తప్ప మిగిలినటువంటి ప్రజలకో మిగిలినటువంటి వాళ్ళకో దాని గురించినటువంటి అసలు చర్చించాల్సిన అంశం, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి సామాన్య ప్రజలకైతే. తప్పు చేసినటువంటి వాళ్ళే ఇవాళ దాన్ని పదే ప్రస్తావిస్తున్నారు.